హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియాస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే చాలా యూస్ఫుల్ రీయూజెస్ ఐడియాస్, క్రాఫ్ట్ ఐడియాస్ చాలా ఉన్నాయి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనం మామూలుగా రెగ్యులర్గా స్నాక్స్ అయితే ఇంట్లో చేసుకున్నవి కానీ లేదంటే పిల్లల కోసం బయట నుంచి తెచ్చినవి అయినా కూడా ఇలాగ బాక్సులో స్టోర్ చేసి పెడతాము. తెచ్చినప్పుడు చాలా క్రిస్పీగా బాగుంటాయి, మంచి స్మెల్తో. కానీ కొద్ది రోజులకే స్మెల్ అంతా పోతూ ఉంటాయి అనమాట. 2-3 రోజులు గడిస్తే ఇంకా మళ్ళీ ముట్టుకోబుద్ది కాదు. అలాంటప్పుడు ఇది ఏంటంటే బాక్స్ మూత లూజ్గా ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది అనమాట. ఇలాంటి కవర్ కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ కవర్ కానీ ఉంటుంది కదా, సో అలాంటి దాన్ని ఒకదాన్ని ఇలాగా పెట్టేసుకొని మీరు మూత పెట్టేసుకున్నారంటే ఇది చాలా గట్టిగా టైట్గా అయిపోతుంది అనమాట. గాలిపోదు కాబట్టి గాలిపోకుండా ఉన్నప్పుడు లోపల ఉండేటివి మంచిగా అలాగే క్రిస్పీగా ఉంటాయి, మంచి స్మెల్తో ఉంటాయి. గాలి తగలడం వల్ల వాటికి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అవి అస్సలు తినబుద్ధి కాదు, మెత్తగా అయిపోతాయి. ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనము చక్కెర కానీ లేదంటే స్వీట్స్ ఏవైనా స్టోర్ చేసుకుంటా ఉన్నప్పుడు చక్కెర డబ్బా అయితే కామన్గా ఉంటూనే ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా స్వీట్స్ ఎక్కువగా చేసుకున్నప్పుడు లేదంటే బయట నుంచి తెచ్చుకున్నవైనా చీమలు పడుతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి టైంలో అయితే చీమలు ఇంకా విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. ఎక్కడ ఏది పెట్టినా కూడా కాలా చీమలు పట్టకుండా ఉండాలంటే చాక్ పీస్ గీస్తూ ఉంటాము. చాక్ పీస్ అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఫుడ్ ఐటమ్స్ దగ్గర గీయాలంటే కొద్దిగా ఆలోచిస్తాం కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని కొంచెం తీసుకొని కాటన్తో ఇలాగా బాక్స్ల చుట్టూ కింద అప్లై చేసేయండి. జస్ట్ కింద ఇలాగ వెనిగర్ అప్లై చేస్తే సరిపోతుంది. అక్కడ ఆ ప్లేస్కి చీమలు రావన్నమాట. ఈ వెనిగర్ స్మెల్కి చీమలు అస్సలు దరిదాపుల్లో కనపడవు. ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్స్ అనేది మీకే అర్థమవుతుంది. స్వీట్ డబ్బాలైనా చక్కెర డబ్బా, బెల్లము ఇలాంటివన్నిటికీ కూడా మంచిగా గీసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే ఇలాగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి నేను ఒక 7-8 లవంగాలను వేశాను. ఈ లవంగాలు అనేటివి మంచిగా మరగాలన్నమాట. వాటర్లో ఇలాగా బాయిల్డ్ అవ్వాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్ కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని చేసుకోండి. తర్వాత ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా, పైన లేయర్ లోపల ఒక లేయర్ లాగా ఇలాగ వచ్చేలాగా మనమైతే తీసేస్తూ ఉంటాం కదా కిచెన్లో. ఆ తీసేసిన దాన్ని మంచిగా నీట్గా ఉండేలాగా వాష్ చేసుకుని తర్వాత ఇలాగా వాటర్లో లవంగాలు మరిగిన వాటర్లో ఇవి కూడా వేసేసి ఇంకొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట. ఇవంతా కూడా కొంచెం ఉడికినట్టుగా అవుతాయి అన్నమాట. కాసేపు ఒక 5 నిమిషాలు మరిగించామంటే ఇలాగ మెత్తగా అయిపోతాయి. దాంట్లో నుంచి వాటర్ అంతా ఇలాగా వచ్చేస్తుంది అనమాట, కలర్ చేంజ్ అవుతుంది. మనకి ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి, బ్లాక్ అవ్వడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి జుట్టుకు ఉండే రూట్స్ అన్నీ కూడా బాగా ఇలాగా స్ట్రాంగ్ అయిపోతాయి. జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది, డాండ్రఫ్ కంట్రోల్ అయిపోద్ది అనమాట. నల్ల జుట్టు తెల్లగా ఇప్పుడిప్పుడే వస్తుంది అనుకునే వాళ్ళకి కూడా నల్లగా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇలాగ మీ కలర్ చూపించడానికి వైట్ డబ్బాలో పోసాను. ఇలా మీరు కాటన్ తీసుకుని పాయిల్గా తీసుకొని హెయిర్కి అప్లై చేసుకున్నా పర్వాలేదు. లేదంటే స్ప్రే బాటిల్లో వేసేసుకొని మీరు తలకి స్ప్రే చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే వదిలేసి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి మంచిగా హెడ్ బాత్ చేశారనంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. జుట్టు స్ట్రాంగ్ అవుతుంది, లాంగ్ అవుతుంది, ఇంకా మంచిగా షైనీగా కనపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నెయ్యి అందరం కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. చాలామంది బయట పెడితే పాడవుద్ది అంటే కొంచెం బ్యాడ్ స్మెల్ లాగా వస్తూ ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదనేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో నుంచి పెట్టింది తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం నెయ్యిలో స్పూన్ పెట్టే ముందే స్పూన్ని బాగా హీట్ చేసేసుకొని ఇలాగ పెట్టామనంటే నెయ్యి తీసుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. మనకి ఇంట్లో ఎప్పుడైనా ఇలాగ ఇల్లు తుడుచుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఎంత ఇల్లు తుడుచుకున్నా కూడా నీట్గా అనిపించదు, బంకగా అనిపిస్తూ ఉంటుంది. లేదంటే బండలు కూడా తెల్లగా కనపడకుండా మురికిగా అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఇల్లు తుడుచుకునే వాటర్లో మీరు రెగ్యులర్గా యూజ్ చేసే లిక్విడ్ ఉంటుంది కదా, అది వేసేసుకొని దాంతోపాటు కొంచెం పౌడర్ వేసుకోండి. ఇలా పౌడర్ వేయడం వల్ల మనము ఇల్లు తుడిచిన తర్వాత బండలు తెల్లగా కనిపిస్తూ ఉంటాయి, మంచి స్మెల్తో కూడా ఉంటాయన్నమాట. ఇలాగా ఇల్లు తుడిచే కర్ర కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. కానీ ఇల్లు తుడిచేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫ్యాన్ ఆన్ చేసుకోవాలి. అప్పుడు బండలపైన ఉండే నీచు వాసన లాగా రాకుండా తొందరగా డ్రై అయిపోయి మంచి స్మెల్తో ఉంటాయన్నమాట. ఇలా చేసిన దాన్ని మంచిగా కర్ర కూడా క్లీన్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దానిమ్మ గింజలు మనం బయట నుంచి దానిమ్మకాయలు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే లోపల కుళ్ళిపోయి ఉంటాయి. ఒక పార్ట్ అన్నా కుళ్ళిపోయి కనిపిస్తుంది, బయట కాయ నీట్గా ఉంటుంది కానీ లోపల పాడైపోయి ఉంటాయి. అలా అవ్వకుండా ఉండాలంటే బండి మీద అమ్మే వాళ్ళు కొన్ని పీసెస్ కట్ చేసి పెట్టింటారు. వాళ్ళు కట్ చేసిన పీసులు బాగుంటాయి అన్నమాట. అలా కట్ చేసిన పీసుల్ని మనం ఇంటికి తెచ్చుకోవాలి. అంటే అక్కడ మనము రౌండ్గా ఉండే కాయ కాకుండా వాళ్ళు కట్ చేసిన కాయల్ని మనం కొని తెచ్చుకున్నామా, ఇంటికి వచ్చాక ఇలాగ ఒలుచుకొని ఒకసారి వాటర్ వాష్ చేసుకొని ఇలాంటి డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజులు
నిల్వ ఉంటాయి. మామూలుగా కాయతో పాటు ఉంటే ఎక్కువ కుళ్ళిపోతాయి, కానీ ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తాయి. మనకి గబుక్కున తినడానికైనా పిల్లలకి స్నాక్స్ పెట్టడానికైనా చాలా ఈజీ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే జ్యూస్ చేసేవాళ్ళు చాలామంది మిక్సీలలో వేస్తూ ఉంటారు. అలా మిక్సీలో వేశారంటే గింజ కూడా అంత నలిగిపోయి ఒక రకంగా అయిపోతుంది, జ్యూస్ అనేది సరిగా ఉండదు, పిల్లలు అస్సలు తాగడానికి ఇష్టపడరు కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగా ఏదైనా గిన్నె కానీ లేదంటే గ్లాస్ కానీ తీసుకొని ఇలా జాలీలో పెట్టి ఒత్తేసామంటే గింజగా ఉండిపోతుంది, మనకి మంచిగా న్యాచురల్గానే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఎంత మంచి కలర్లో ఉంది చూడండి. ఇలాగా మనము ఈజీగా చేసేసుకోవచ్చు, అసలు మిక్సీతో పని లేదు. మిక్సీలో కొట్టామంటే మళ్ళీ దాన్ని వడకట్టుకోవాల్సి వస్తుంది, అదంతా ప్రాసెస్ లేకుండా సింపుల్గా అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కార్డ్బోర్డ్ డబ్బాలు అయితే మనకి ఏవైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూనే ఉంటాయి కదా. సో వీటిని మల్టీపర్పస్ ఆర్గనైజర్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో ఇలాంటి ఐడియాస్ అసలు లెక్కే లేదు, చాలా ఉన్నాయి. ఎవరికైనా ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ పేజ్ని అబ్జర్వ్ చేయండి, ఒకసారి గమనించండి. మన ఛానల్లో చాలా క్రాఫ్ట్ ఐడియాస్ ఉంటాయి అనమాట. ఆల్రెడీ నేను ఇది యూజ్ చేస్తూ ఉన్నాను చూడండి. చిన్న చిన్న ప్యాకెట్స్, ఓపెన్ చేసిన ప్యాకెట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చినప్పుడు లేదంటే బయట పెట్టుకోవాలనుకున్నప్పుడు చిన్నవి అక్కడొకటి పడిపోతూ ఉంటాయి కదా, అలా అవ్వకుండా నీట్గా మనము ఇలాగ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ప్యాకెట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఎక్కడైనా సైడ్కి పెట్టుకున్నామనంటే ఈజీగా దొరుకుతాయి మనకి, అన్నీ కూడా ఒకే దగ్గర ఉండిపోతాయి. ఇలాగ కాకుండా మామూలుగా ఏవైనా ఫ్రిడ్జ్లో పెట్టుకునే ప్యాకెట్స్ అయినా చిన్నవి కట్ చేసినవి ఓపెన్ చేసినవి ఉంటాయి కదా, సో అవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా పైన ప్యాకెట్కి అంత చిన్న ప్యాకెట్ దానికి క్లిప్ వేయాల్సి వచ్చింది. అలా ఎన్ని ప్యాకెట్లకని వేస్తాము, అలా కాకుండా ఇలా దీంట్లో పెట్టుకున్నామంటే క్లిప్లతో పనే లేకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న బాటిల్లో పిల్లలవి సిరప్లు లేదంటే ట్యాబ్లెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా ఇలాగ పెట్టుకొని మనం ఒక సైడ్లో పెట్టుకున్నామంటే డస్ట్ కూడా పట్టకుండా ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి యూజ్ అయ్యే సిరప్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపెడుతున్నాను. తర్వాత మనం స్క్రబ్బర్లు అయితే ఎక్కువగానే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఎప్పుడు పడితే అప్పుడు అవసరం వస్తూ ఉంటాయి అనేసి అలాంటివైనా పెట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఎక్సో రౌండ్ అంటే మన డిష్ వాషర్ సోప్ ఉంటుంది కదా, సో దానికైతే ఇలా బాక్స్ వస్తుంది కదా, దీన్ని మామూలుగా ఎవరు యూజ్ చేయరు అనుకుంటా, దాదాపు ఆ సోప్ కోసం తప్ప మళ్ళీ మామూలుగా యూజ్ చేయరు కదా. సో ఇలాంటి వాటిని కూడా మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. చాలా రకాలుగా ఉంటాయి. ఈ ప్లాస్టిక్ ఐటమ్ రీయూజెస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇలాగ బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ సైడే కాకుండా ఇలాగ సైడ్లో కూడా ఒక 2 హోల్స్ పెట్టేసామంటే పైన మూతకి కూడా నేను ఇక్కడ 2 హోల్స్ పెడుతున్నాను. ఇదేంటంటే కొంచెం డిఫరెంట్ ఐడియా కోసం పైన కూడా హోల్ పెట్టాను. ఇలాగ నేనైతే ప్లాస్టిక్ థ్రెడ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఫస్ట్ దానికి ఒక నాట్ వేసేయండి. ఆ హోల్లో నుంచి అది బయటికి రాలేనంత పెద్ద నాట్ వేయాలన్నమాట, హోల్ కన్నా పెద్దగా ఉండాలి. తర్వాత బాక్స్కి మూతకి రెండింటిని జాయింట్ చేస్తూ ఇలా తీస్తున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. అన్ని హోల్స్లో నుంచి బయటికి తీసిన తర్వాత ముడి వేసుకోండి. ఇప్పుడు ఇలాగా మీరు సింక్ దగ్గర ట్యాప్ కానీ దేనికైనా తగిలించుకున్నారనంటే స్క్రబ్బర్స్ పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకోవచ్చు. మూతని పైకి లేపడానికి ఈజీగా జరుగుతుందనమాట. పైకి లేపుతూ తీయొచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. స్క్రబ్బర్లు సోప్తో పాటు పెడితే సోప్ అంతా నానిపోతుంది కాబట్టి ఇలా పక్కన పెట్టుకోండి. అవి గలీజ్గా కనపడకుండా ఇలా మూత కూడా పెట్టేశాను. ఇలాంటి మనకి సరుకులకు వచ్చినవి అంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, కవర్స్ బాగుంటాయి. ఇలాంటి వాటిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అన్నీ కాకపోయినా కొన్ని అయినా కూడా మనకి అక్కడొకటి అవసరం వస్తూనే ఉంటాయి. అలాంటివి మన ఛానల్లో ఐడియాస్ ఉన్నాయని చెప్పాను కదా, ఈ రీయూజెస్ ఐడియాస్ చాలా ఉన్నాయన్నమాట. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కవర్ని అయితే ఫోల్డ్ చేసేసి పిన్స్ కొట్టుకున్నాను. ఎందుకంటే అది మళ్ళీ పైకి లేవకుండా నీట్గా ఉండాలని పిన్ కొట్టుకున్నాను. ఇక్కడ హోల్ పెడుతున్నాను అనమాట. సిజర్తో కట్ చేసి హోల్ పెట్టాను హ్యాంగ్ చేసుకునేదానికి. ఇది కూడా మల్టీపర్పస్ ఆర్గనైజర్. మనం కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు. గరిటెల్ లాంటివి, వుడ్ స్పూన్స్, లేదంటే ఇలాగ నాప్కిన్స్, సీజర్స్, లైటరు, ఇవన్నీ కూడా ఇవి మంచిగా దీంట్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదంటే బయట మనము బట్టలు ఆరేసినప్పుడు క్లిప్స్ పెడతాం కదా, ఆ బట్టల క్లిప్స్ అన్నీ కూడా దీంట్లో నీట్గా వేసేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇలాగా ఉండిపోతాయి, తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము ఆయిల్ బాటిల్ కానీ అంటే ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా సరే ఉన్నప్పుడు వీటి మూతలు కొద్ది రోజులకి లూజ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇలా ఊడొచ్చేస్తూ ఉంటాయి. అలా ఊడొస్తున్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే ఇట్లాంటి టేప్ ఉంటుంది కదా, సో దీన్ని అయితే మనము నీట్గా వేసేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర పెద్ద సైజు ఉందనేసి దీన్ని మిడిల్లో కట్ చేసి ఇలా వేస్తున్నాను. మీ దగ్గర చిన్నది ఉంటే సింగిల్ లేయర్గా ఇలాగా వేసేసి పెట్టుకోండి. ఇప్పుడు మూత టైట్గా అయిపోతుంది మనకి. ఇలా ఏ బాటిల్ అయినా, ఆయిల్ బాటిల్ అయితే దొల్లిపోతాయి కాబట్టి అలాంటి వాటికి కొంచెం ఇలాగా జాగ్రత్త తీసుకుంటే బెటర్. కొంతమంది క్యాండిల్స్ వెలిగించుకుంటూ ఉంటారు కరెంటు పోయినప్పుడు.
అలాంటి వాళ్ళు ఏంటంటే క్యాండిల్ అంతా కూడా కింద బండలపైన అంతా కారుతుంది, వేస్ట్ అవుతుంది, ఇంకోటి బండలు గలీజ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలాగ ప్లాస్టిక్ దాన్ని కానీ లేదంటే మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, దాంట్లో అడుగున ఒక ఒత్తిని పెట్టేసేయండి. ఒత్తిని పెట్టి ఇలా క్యాండిల్ పెట్టుకోండి. ఆ కారిందంతా దాంట్లోనే ఉంటుంది, దానికి ఒత్తి ఉంటుంది కాబట్టి మళ్ళీ దాన్ని మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ అలాగే వెలిగించుకోవచ్చు, మళ్ళీ క్యాండిల్ లాగా యూజ్ అవుతుంది మనకి. కారిందంతా కూడా దాంట్లోనే ఉంటుంది. ఇలాగ మనం ఇది ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు అర్జెంట్ అవసరం వచ్చినప్పుడు అస్సలు దొరకదు, భలే చిరాకు వస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ ఒక పెన్సిల్ కానీ పెన్ కానీ తీసుకొని ఇలా రఫ్ చేసినట్టు అన్నారనంటే అది ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్కి అది దాన్ని మొత్తం అక్కడ అంటుకొని లైన్ లాగా ఫామ్ అవుతుంది. అక్కడ మనం ఐడెంటిఫై చేసి తీసుకోవచ్చు, తీసుకునేదానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్లోజ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి క్లోజ్ చేసుకున్నారంటే అవసరమే రాదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఆవ నూనె యూజ్ చేస్తున్నాను నేను, వేసిన ఆయిల్ క్లిప్పింగ్ మిస్ అయిందనేసి మళ్ళీ మీకు డబ్బా చూపిస్తున్నాను. ఇది అయితే కొబ్బరి నూనె, కానీ నేను వేసింది ఆవ నూనె అనమాట. రెండింటికి డిఫరెన్స్ చూపిస్తూ ఉన్నాను. నేను ఆవ నూనె వేశాను. ఆవ నూనె అయితేనే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఆవ నూనె అవైలబుల్ లేదు అనుకుంటే నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ యూజ్ చేసుకోండి. ఇలాగ క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ని మీరు తురుముకొని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఏమైనా చిన్న చిన్న పీసెస్ లేదంటే క్యాండిల్ కరిగిన పీసెస్ ఉంటాయి కదా, అలాంటివి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. నా దగ్గర పిల్లల బర్త్డేలకి నంబర్ క్యాండిల్స్ ఉంటాయి కదా, సో ఆ క్యాండిల్ పీసెస్ ఉంటే అవి వేసాను అనమాట. జస్ట్ ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది, క్యాండిల్ దాంట్లో వేసేస్తే మొత్తం మెల్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ నంబర్ క్యాండిల్కి ఉండే థ్రెడ్ని తీసి బయట పడేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలాగా ఉన్న తర్వాత దీంట్లోకి అయితే మనము ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ని వేసుకోవాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ వేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీ దగ్గర అవైలబుల్ లేకపోతే క్యాండిల్ ఆవ నూనె అయినా పర్వాలేదు, ఇలా కొద్దిసేపు మనకి చల్లగా అవ్వాలన్నమాట. ఇది చల్లగా అయిపోతే మనకి దాని నుంచి ఒక గడ్డలాగా అయిపోతుంది, క్రీమ్ లాగా వస్తుంది అనమాట. ఇలాగా ఇప్పుడు ఇలా రెడీ అయిన క్రీమ్ని మనం ఏదైనా బాక్స్లో వేసేసి స్టోర్ చేసేసుకోవచ్చు, చాలా రోజులు వస్తుంది మనకి. దీన్ని రెగ్యులర్గా మనము నైట్ కాళ్ళ పగుళ్ళు అనేవి సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి బాడీలో హీట్ అయినప్పుడు. డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇలాగ కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. నైట్ పడుకునేటప్పుడు ఇలాగా క్రీమ్ని అప్లై చేసుకొని కాలికి మంచిగా మసాజ్ చేసుకున్నట్టుగా చేసేసుకొని, మీకు ఒకవేళ ఇది బెడ్షీట్కి అంటుతుంది అనుకుంటే పాతవి ఏవైనా సాక్స్లు ఉంటాయి కదా, సో అలా ఒక సాక్స్ని వేసేసుకొని పడుకోండి, మీకు బెడ్షీట్లకు కూడా అంటదు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే అస్సలు రాదు, చాలా లైట్గా ఉంటుంది. మీకు బెడ్షీట్ల కంటే అంత కూడా ఏముండదు, తొందరగా తగ్గిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక తమలపాకుని అయితే తీసుకొని, మామూలుగా తమలపాకుతో చాలా బాగా యూజ్ అవుతుంది, ఇది బెస్ట్ ఐడియా అనమాట. పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా తమలపాకుతో పాటు 4 మిరియాల్ని అలాగే ఒక వెల్లుల్లి రెబ్బను కూడా తీసుకోండి. వెల్లుల్లి రెబ్బన్ అయితే పొట్టు తీసేసే యూజ్ చేయాలి. పిల్లలైతే ఇలాగ ఒకటి ఇవ్వండి, పెద్దవాళ్ళు అయితే ఇంకో 4 మిరియాలు ఎక్స్ట్రా వేసుకోండి. ఇలా తొడిమని కాడని తుంచేసి ఇలా ఫోల్డ్ చేసేసి దవడకు పెట్టుకుంటే ఎక్కువగా దగ్గు వస్తుంది, బాగా భరించలేని దగ్గు వస్తుంది, దగ్గి గొంతును వస్తుంది, పొట్టను వస్తుంది అనుకున్న వాళ్ళు ఇలాగా ట్రై చేయండి. మీకు దగ్గు అయితే ఇమీడియట్గా తగ్గిపోతుంది అనమాట. కొంచెం ఘాటుగా ఉంటుంది కానీ 100% రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా అగరబత్తీలను అయితే మనము బయట ఎక్కడైనా మెయిన్ డోర్ దగ్గర కానీ తులసమ్మ దగ్గర కానీ ఇలాగా వెలిగించుకోవాలనుకున్నప్పుడు అక్కడ ఎక్కువగా పెడుతుంటే అవి ఊడిపోతూ ఉంటాయి అనమాట హోల్డర్స్. ఇలాంటివి క్యాప్స్ ఉంటాయి కదా, క్యాప్స్ పైన అగరబత్తి పట్టే సైజులో చాలా చిన్న సైజులో హోల్ పెట్టుకోవాలన్నమాట. అంటే అగరబత్తిని మనం టైట్గా పెట్టినట్టుగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు, ఎందుకంటే ఇది ప్లాస్టిక్ది కాబట్టి. సో ఇలాగా నిలబెడితే ఇలా నిల్చుండిపోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనికైతే డబల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, డబల్ టేప్ని కొంచెంగా అంటించేసుకోవాలి. సో ఇలాగా అంటించేసుకొని దీన్ని మనము బయట మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మెయిన్ డోర్కి కానీ బీరువాకి కానీ తులసమ్మ దగ్గర కానీ ఎక్కడైనా బయట పెట్టుకునే ప్లేసెస్లలో పెట్టుకున్నామనంటే నీట్గా ఉంటుంది. లేదంటే మనం ఇలాగ చెక్కలకో గోడకో పెట్టేసామంటే పొగంతా పడుతుందనమాట. ఇలా పెట్టడం వల్ల పొగ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి పక్కన ప్లేస్ అంతా గలీజ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా అంటించేసుకోవచ్చు, అంత ఈజీ పోదు కూడా. ఇది పడిపోతుందని అనుకుంటారేమో, చాలా డబల్ టైప్ వేసాం కాబట్టి మంచిగా నీట్గా పట్టేసుకొని ఉంటుంది. ఎక్కువ బరువేం ఉండవు కదా అగరబత్తీలు, సో ఊడిపోయే ఛాన్సెస్ ఉండవు అనమాట. తులసమ్మకు కూడా అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోజు నైట్ మనం పడుకునే ముందు కిచెన్ ఎప్పుడు నీట్గా పెట్టుకొని పడుకోవాలంటే అంతా తుడిచేసుకోవాలి. గలీజ్ అంతా అట్లనే పెట్టుకొని పొద్దున్న చూసుకుందాంలే అనుకుంటే బొద్దింకలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. చాలామంది బొద్దింకల సమస్యతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువగా జబ్బు పడుతూ ఉంటారు. ఈ బొద్దింకలన్నీ తిరగడము, ఫుడ్ ఐటమ్స్ మీద ఉండడము, ఇదంతా ప్రాబ్లంతో మనకి ఎక్కడ లేని రోగాలన్నీ వస్తూ ఉంటాయి కదా. సో ఇలాగ ఒక ఆనియన్ అయితే
కట్ చేసుకొని వేసుకోండి, ఘాటుకి బొద్దింకలు రావు. నెక్స్ట్ వచ్చేసి బొప్పాయిని అయితే తింటూ ఉంటాం. బొప్పాయి తినడం మన హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బొప్పాయిని అయితే ఇలా కట్ చేసుకొని తింటాం, కానీ దానిపైన తొక్కనైతే పడేస్తూ ఉంటాం కదా, దాని తొక్కతో మన ఫేస్కి స్కిన్కి మంచి గ్లోయింగ్గా వచ్చేలాగా ఇలాగ చేసుకోవచ్చు అనమాట. ఇలా పీల్ చేసిన బొప్పాయి తొక్కలు ఉంటాయి కదా, వాటితో ఇలాగ మసాజ్ చేసుకొని మనము ఫేస్ వాష్ చేసుకున్నామంటే స్కిన్ గ్లో అవుతుంది. హ్యాండ్స్ కానీ నెక్ కానీ చాలా మంచిగా షైనీ అవుతాయి అనమాట. ఒకసారి ఈసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. మామూలుగా బొప్పాయి పండే కాదు, బొప్పాయి తొక్క కూడా యూజ్ అవుతుంది. మనము ఇలా చేసిన తర్వాత మిగిలిన తొక్కలు ఉంటాయి కదా, అవి డస్ట్లో పడేయకుండా వాటిని పీసెస్ లాగా కట్ చేసేసి మనం చెట్లకి వేసుకున్నామనంటే చెట్లకి మంచి ఎరువులాగా పనికి వస్తుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మన ఇళ్ళలో ఇలాంటివి పారాసెటమాల్, సారిడానో, డోలో ఇవన్నీ ఉంటాయి కదా, ఇవేంటంటే మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీ కోసం యూజ్ అవుతాయని తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము. కాకపోతే ఇవి ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయి కాబట్టి ఇట్లా స్ట్రిప్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్స్పైరీ అయిపోతూ ఉంటాయి అనమాట. అలా ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ని మనం అస్సలు యూజ్ చేయకూడదు. కాకపోతే ఏంటంటే దీంట్లో మళ్ళీ మనము రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని వేరేగా క్లీనింగ్ పర్పస్లలో యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ ఒక గిన్నెని అయితే తీసుకొని దాంట్లోకి ఒక డోలో ట్యాబ్లెట్ని వేసాను. ఇది పెద్ద సైజులో ఉంది కాబట్టి జస్ట్ ఒకటే వేస్తున్నాను. దాంట్లోకి కొంచెం వాటర్ని వేసేసి ఒకసారి బాయిల్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ కొద్దిగా హీట్ అయితే దాంట్లో మెల్ట్ అవుతుంది చూడండి, ట్యాబ్లెట్ అనేది మొత్తం కరిగిపోతుంది. దాంట్లో టీ పొడి వేసాను, ఆ క్లిప్పింగ్ మిస్ అయింది చూసారా, ఇది జెమినీ టీ పౌడర్. ఈ టీ పౌడర్ ఆ స్పూన్తో ఒక స్పూన్ వేసాను అనమాట. ట్యాబ్లెట్, టీ పౌడర్ రెండింటిని కూడా మంచిగా మరిగించుకోవాలి. ఇది ఒక పొంగు వచ్చేలాగా ఇలా ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకొని చల్లగా అయిన తర్వాత దీనిని అయితే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫిల్టర్ చేసుకున్న దాన్ని మనము స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్ప్రే బాటిల్లో వేసుకున్నది మనకి చాలా రోజులు వస్తుంది మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి. ఇలాగ స్టవ్ పైన, బ్యాక్ సైడ్ టైల్స్ పైన, కౌంటర్ టాప్ పైన ఇలాగ వేసేసుకొని మంచిగా స్ప్రే చేసి ఒకసారి క్లాత్తో తుడిచేసుకున్నామనంటే ఈ స్మెల్కి బల్లులు, బొద్దింకలు దరిదాపుల్లో కనపడవు అసలు. ఈ ట్యాబ్లెట్ స్మెల్కి చాలా ఘాటుగా ఉంటుంది. అందులో టీ డికాషన్ కూడా యాడ్ అయింది కదా, సో ఈ ఘాటుకి బల్లులు, బొద్దింకలు ఈ ప్లేసెస్లో తిరగవు. ఇంకోటి మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి. ఇక్కడ ఉండే ఐటమ్స్ అన్నీ కూడా మనము హైజీన్గా పెట్టుకోవచ్చు అనమాట. ఎటువంటి పురుగులు ఇవన్నీ రాకుండా ఉంటాయి అనమాట. ఫ్రూట్ ఫ్లైస్ తిరుగుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా రాకుండా నీట్గా ఉంటుంది. ఇలాగా స్ప్రే చేసిన దాన్ని మొత్తం కూడా ఇలా చేసేసుకోవాలన్నమాట. నైట్ పడుకునేటప్పుడు చేసుకున్నారు అంటే నీట్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెట్లకి కూడా ఏదైనా ఫంగస్ లాగా తెల్లది వస్తూ ఉంటుంది కదా, బూజులాగా, అలాంటివి వచ్చినప్పుడు కూడా లైట్గా ఇలాగా స్ప్రే చేయండి. చెట్ల పైన ఎక్కువ కాదు, లైట్గా ఇలా స్ప్రే చేశారంటే సరిపోతుంది. ఆ ఫంగస్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట. తెల్లగా వస్తుంది కదా, మందారం చెట్టుకు, కరివేపాకు చెట్టుకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్లోకి అయితే ఒక ట్యాబ్లెట్ని వేసుకున్నాను, అలాగే కొంచెం కంఫర్ట్ని కూడా వేశాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసిపోయేలాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వాటర్లో ఇవేంటంటే కొంచెము మనం ఎక్కువగా వాడేటివి, చాలా మురికిగా ఉండేటివి, లేదంటే బ్యాడ్ స్మెల్ వచ్చేటివి, అలాంటి వాటిని యూజ్ చేసుకునేదానికంటే మనం ఇలాగా పిండడానికి అనమాట. సాక్స్లు కానీ, అండర్వేర్స్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవేంటంటే కొంచెం బ్యాక్టీరియా ఉంటుంది కదా, సో ఇదే మనం ఇలాగ ఈ వాటర్లో కొద్దిసేపు నానబెట్టేసి, అంటే ఆల్రెడీ వాష్ చేసినవే కొద్దిసేపు నానబెట్టేసి ఆ తర్వాత వాటర్లో తీసి ఆరేసామనంటే ఇవి రెగ్యులర్గా కాళ్ళకి వేసుకొని మురికంతా ఉంటుంది. నార్మల్గా వాష్ చేసినా కూడా అప్పుడప్పుడు ఇలాగ చేసేయండి, అవి హైజీన్గా ఉంటాయన్నమాట. ఎటువంటి ఎలర్జీస్ రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటాయి. ఇలాగా చేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ని మనము బాత్రూంలో కానీ లేదంటే వాష్ బేషన్లో కానీ ఇలాగా పోసేసుకున్నామంటే ఆ పైపుల్లో కూడా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లో ఇలాగా బ్లేడ్లు అయితే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా, సో ఈ వీటికి షార్ప్ పెట్టేయాలంటే కనుక మనం వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ట్యాబ్లెట్ కవర్స్ ఉంటాయి కదా, వాటిని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి మొత్తం కూడా మనము వేసేసుకున్నామంటే ఒక షీట్ ఇలా కట్ చేసి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మిక్సీ పట్టిన తర్వాత చూడండి చిన్నగా ఎలా అయిపోయాయో. ఇప్పుడు ఆటోమేటిక్గా మిక్సీ బ్లేడ్ అనేది మంచిగా షార్ప్నెస్ వస్తుంది అనమాట. ఇదంతా క్రష్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా అది మిక్సీ జార్లో ఉండే బ్లేడ్ అనేది షార్ప్ అవుద్ది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఈ ఐడియా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము స్టవ్ దగ్గర ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి క్లాత్తో తుడిస్తే అంత ఈజీగా పోదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఈ ట్యాబ్లెట్ షీట్తో ఇలాగా చేస్తున్నప్పుడు దాని నుంచి ఎంత మురికి వస్తుందో గమనించండి. నార్మల్గా అది మురికి లేనట్టే కనిపిస్తుంది, కానీ దాంట్లో నుంచి ఎంతగా వచ్చేస్తుంది చూడండి. ఇలాగా ఇదేంటంటే కనపడదనమాట, లైన్ లాగా ఉంటుంది, దాని మీద అంతా పేరుకొని ఉంటుంది. మనం తుడుస్తున్నప్పుడు ఏదో పైన నీట్గా అనిపిస్తుంది, కానీ చూడండి అసలు ముందు చూస్తే ఇంత మురికి ఉందా దీనిపైన
అయిపోయినా అనిపించేలాగా ఉంది. కానీ ఇలాగ క్లీన్ చేస్తుంటే వస్తుంది. ఆయిల్ జిడ్ అనేది అంతా బంకలాగా పట్టేసుకొని అలాగే పేరుకొని పోతుంది అనమాట. అది కొద్ది రోజులకి ఏంటంటే అలాగే వదిలేస్తే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. మనం ఎంత నీట్గా వాష్ చేసినా కూడా అది మందంగా లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ గలీ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు ఇలాగ డీప్ క్లీన్ చేసుకోవడం చాలా అవసరము. ఇలాంటి వాటితో అయితే చాలా సింపుల్గా పని అయిపోతుంది అనమాట. వేరే దేనితో మనం ఇంత నీట్గా తీయలేము. ఈ ట్యాబ్లెట్ కవర్స్ సన్నగా ఉంటాయి, ఎటంటే అటు మోల్డ్ అవుతాయి కాబట్టి దీంతో మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకోసం ఈ ఐడియా కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా మనకి ఇలా నెయిల్ కట్టర్స్, సీజర్స్ ఇవన్నీ కూడా షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా మంచిగా ఇలాగా కట్ చేసాము అని అంటే కనుక వాటికి కూడా షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట. నెయిల్ కట్టర్ చూడండి, ముందైతే ఎంత మొద్దుగా అయిపోయిందో తర్వాత కట్ అయిపోతూ ఉంటుంది చూడండి. ఇలాగ కొద్దిసేపు చేసామంటే కొద్దిసేపు దాన్ని ఇలాగ కట్ చేస్తూ ఉన్నామంటే షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట. సిజర్లకు కూడా చాలా బాగా షార్ప్నెస్ పెరుగుతుంది ఇలాగ ట్యాబ్లెట్ కవర్స్ని మనము కట్ చేస్తూ ఉన్నప్పుడు. ఇలాగ ఎప్పుడైనా మీకు మొద్దుబారిపోయినాయి అనుకున్నప్పుడు చూడండి. ఇప్పుడు చూడండి నెయిల్స్ ఎంత బాగా కట్ అవుతున్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాను. నేను 2 వేసాను ఇక్కడ. ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి, లోపల దానికి బ్లాక్ కలర్ ఉందన్నమాట. సో ఇలాంటి 2 ట్యాబ్లెట్లను అయితే తీసుకొని నేను పూర్తిగా దీంట్లో వాటర్లో కరిగిచ్చేసాను. మనకి బాత్రూంలో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది కదా, సో ఆ బాత్రూంలో సింక్లో నుంచి బొద్దింకలు వస్తూ ఉంటాయి, అలాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటి ప్లేసెస్లో ఇలాగా వేసేసుకున్నాము అని అంటే వాటర్ని అప్పుడప్పుడు ఇలాగా వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్ల బదులు ఇలా వాటర్లో కరిగించి వేసామనంటే మనకి బ్యాక్టీరియా ఫంగల్ ఫ్రీ ఉంటుంది. కాబట్టి ఇలాగా వాష్ బేషన్లో కానీ ఇలాగ వేసేసుకొని వాటర్ కొట్టేసేయండి. నీట్గా క్లీన్ అయిపోతాయి, బాగుంటాయి కూడా, హైజీన్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇల్లంతా కూడా వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్లని ఇలాగా మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా లాస్ట్ ఐడియా వచ్చేసి తమలపాకులతో మనమైతే ఈరోజు మంచి ఐడియా అయితే షేర్ చేస్తూ ఉన్నాను. సో ఇలాగ తీసుకున్న తమలపాకులు అయితే మనకి కొంచెము డస్ట్ అది ఇది ఆకులకు అంటుకొని ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను తీసుకునే ఫ్రెష్గానే ఉన్నాయి, కాకపోతే మనకి ఏంటంటే వీటిని తీగలల్లించడానికి అవిష చెట్లు పెంచుతారనమాట ఈ తమలపాకు తోటలలో. ఆ అవిష ఆకులు అనేటివి రాలి ఆకులకి పట్టేసుకుంటాయి, తమలపాకులకు పట్టేసుకొని కుళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి ఒకసారి మంచిగా వాష్ చేసేసుకోండి తమలపాకుల్ని. ఇలాగా వాష్ చేసుకున్న వాటిని సీజర్తో ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే మామూలుగా చేతితో తుంచినా కూడా వచ్చేస్తాయి, సీజర్తో అయితే మనము ఈవెన్గా కట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలాగా నీట్గా కట్ చేసుకొని వీటిని అయితే మిక్సీ జార్లోకి వేసేస్తూ ఉన్నాను. దంచుకున్నా కూడా దంచేసుకోవచ్చు, ఆకే కదా నలిగిపోతుంది. కాకపోతే నేను ఇక్కడ మిక్సీ జార్లోకి ఇంకొంచెం కరివేపాకుని కూడా తీసుకొని ఇవి రెండింటిని మిక్సీ వేసాను అనమాట. చూడండి ఇలాగా మంచిగా ఫైన్గా అయ్యేలాగా వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కొంచెమే తీసుకున్నాం కాబట్టి మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ అవ్వదనమాట. దీనికి ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆకులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా వాటర్ అవసరం లేదనమాట. కరివేపాకు తమలపాకు రెండింటిని కూడా మిక్సీ వేసుకున్నాను. కరివేపాకు తమలపాకు 2 కూడా జుట్టుకి నల్లదనాన్ని ఇచ్చేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి 2 కూడా జుట్టుకి చాలా మంచిగా పెరగడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఏంటంటే ముందుగా నేను 2 గిన్నెల్లో తీసుకున్నాను కదా, ఒక దాన్ని అయితే లిక్విడ్గా తీసాను, ఇంకొక దాన్ని అలాగే క్రష్ చేసిందని అలాగే ఉంచేసాను. ఇప్పుడు వీటిల్లోకి విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, దాన్ని యాడ్ చేస్తూ ఉన్నాను. దాంట్లో ఒకటి దీంట్లో ఒకటి విటమిన్ ఈ యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను తీసుకుంటున్నది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్, ఆముదం అంటాం కదా, ఆముదం అనేది మన జుట్టు నల్లగా అవ్వడానికి చాలా అంటే 100కి 200% వర్కౌట్ అవుతుంది. ఆముదం ఒకటి, ఆవ నూనె ఒకటి, ఈ రెండింటిలో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉన్నా అది వేసేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న బాటిల్ అయితే మంచిగా చెక్క గానుగతో ఆడించిన ఆముదం అనమాట. ఇది కడుపులోకి కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం వంటలో కూడా ఆముదాన్ని వాడుకోవచ్చు అనమాట, అంత మంచిది ఇది. ఇక్కడ ఆముదంని రెండిట్లలో కూడా ఆముదమే వేశాను, కానీ యాక్చువల్గా ఒక దాంట్లో కొబ్బరి నూనె ఆవ నూనెనైనా వేసుకోవాలన్నమాట. నేనేంటంటే ఆముదమే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఆముదంని వేశాను. ఇప్పుడు ఇది ఏంటంటే తమలపాకు రసము వాటర్ కంటెంట్ ఉంటుంది, ఇది ఆయిల్ మిక్స్ అవ్వాలనుకున్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఇవి బాగా కలిసిపోయేలాగా మంచిగా ఇలాగా కలిపేసుకోవాలి. ఇది ఆకు పేస్ట్తో ఉంది కాబట్టి ఇది ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఇలాగా రెండింటిని మంచిగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు ఇది ఎలా పెట్టుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి, దీనివల్ల హెయిర్ ఎలా బ్లాక్ అవుతుంది అనేది చెప్తాను.
తమలపాకులు ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. వీటిలలో పొటాషియము, నికోటిను, అలాగే విటమిన్ ఏ, సి, B12, B11 ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయన్నమాట. వీటిలో మనకి ఐరన్, కాల్షియం అనేటివి కూడా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయి. కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకులో ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఇవేంటంటే జుట్టుకి ఇలాగా పట్టించడం, దాంతోపాటు ఆముదం కూడా కలిపాం కదా, ఇవి జుట్టు రాలే సమస్యని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి. జుట్టు రాలడం తగ్గిస్తాయి, జుట్టుని స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట, చాలా దృఢంగా చేస్తాయి. తమలపాకులో ఉండే విటమిన్స్ అయితేమి, లేకపోతే ఇవి ఐరన్ లాంటివన్నీ కూడా జుట్టుకి ఏంటంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తాయి అన్నమాట. ఇది నల్లగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలాగ ఆయిల్తో కలిపి మనము తలకి బాగా పెట్టుకొని ఫస్ట్ ఈ రసాన్ని అప్లై చేయాలి. ఈ రసం అప్లై చేస్తా అన్నప్పుడు కొద్దిసేపు ఇలాగే మంచిగా నీట్గా పట్టించేసి బాగా కుదుల్లోకి వెళ్ళేలాగా మసాజ్ చేసినట్టుగా చేసుకోవాలి. ఆ తర్వాత పైన ప్యాక్ లాగా దీన్ని వేసేసుకోవాలి. ప్యాకే వేసేస్తే ఏంటంటే లోపల కుదుళ్ళకి దాకా మొత్తం తల స్కాల్ప్ అంతా కూడా తడిచినట్టుగా పట్టదనమాట. అందుకు ఫస్ట్ అలాగా లిక్విడ్ని తీసేసుకొని దాన్ని మంచిగా అప్లై చేసేసి బాగా ఇట్లాగా తలకి పట్టేసేలాగా పెట్టుకొని తర్వాత ప్యాక్ని ఇలాగ వేసేసుకోవాలి. ఇది మినిమం హాఫ్ అన్ అవర్ ఉండించుకోండి. మీకు వీలైతే ఒక 1 అవర్ దీన్ని ఇలాగే పెట్టేసుకోండి. ఇలాగ రెగ్యులర్గా చేస్తూ ఉండండి. కనీసం వీక్లీ 2 అయినా చేస్తూ ఉండండి. మీకు తెల్ల జుట్టు అనేది కనపడదు, ఒక్క వెంట్రుక కూడా తెల్ల వెంట్రుక కనపడదు. చాలా బాగా యూజ్ అవుతుంది. కరివేపాకు, తమలపాకు రెండు కూడా మన జుట్టు నల్లగా అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ లేదా మీకు వీలైతే 1 అవర్ తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసేయండి. మీ జుట్టు అయితే ఇంకెప్పటికీ కూడా తెల్లగా అవ్వదు, నల్లగానే ఉండిపోతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇందులో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.